ప్రైవేట్ స్కూళ్ళనే కాదు, ప్రభుత్వ స్కూల్లో కూడా చదివి ఇటీవల విడుదలైనటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రభుత్వ స్కూల్ చదువుకుంటూ మంచి మార్కులు సాధించి అయితే నిరూపించుకునే పరిస్థితి అయితే విద్యార్థులకు కనిపించింది. అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా రాజాం హై స్కూల్లో ఏదైతే 500 పైబడి ప్రభుత్వ స్కూల్లో చదివి మంచి మార్కులు అయితే వచ్చాయో వాళ్ళందరికీ నియోజకవర్గం సంబంధించి 4 మండల విద్యార్థులకి ఈరోజు మానవతా సంస్థ వారు ప్రభుత్వ ఉపాధ్యాయులు అయితే ఈరోజు మంచిగా సన్మానం చేసే పరిస్థితి కనిపించింది. మనతో పాటు మానవతా సంస్థ ప్రతినిధులు అలాగే ఉపాధ్యాయులు ఉన్నారు. వారి మాటలను ఒకసారి విందాం. చెప్పండి సార్, అసలు ఈరోజు మంచి ప్రభుత్వ స్కూల్లో చదివి మంచి ఫలితాలు సాధించారు. ఈరోజు వాళ్ళు ఘన సన్మానం చేసే పరిస్థితి కనిపించింది. మీకు ఎలా అనిపించింది? ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం వారు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారండి. ఆ సౌకర్యాలు మనకి పిల్లలకి ఎంతో ఉపయోగపడుతున్నాయి. నేను ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ పొగిరిలో హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యానండి. మొట్టమొదట జిల్లా ఫస్ట్ మా పొగిరి హై స్కూల్కి వచ్చింది. అక్కడి నుంచి ఈ సంవత్సరం కూడా మళ్ళీ జిల్లా ఫస్ట్ ఈ రాజాం నియోజకవర్గానికి రావడం ఎంతో గర్వంగా ఉందండి. ఇక్కడ టీచర్స్ మంచి అంకిత భావంతో పనిచేస్తున్నారు. దానికి ప్రభుత్వం వారి సహకారం చాలా బాగా ఉందండి. ముఖ్యంగా పుస్తకాలు ఫ్రీగా ఇవ్వడం కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ, అలాగే తల్లికి వందనం కానీ, ఇలాంటివన్నీ ప్రోత్సాహకాలతో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో ముందంజ ఉన్నాయి. మంచి స్టూడెంట్స్ కూడా మా గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు, ఇంకా ఇప్పటికి కూడా వస్తారు. ఈ కార్యక్రమాన్ని అలాగే మానవతా సంస్థ రాజాం మండలంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ముఖ్యంగా ఈ డెడ్ బాడీస్ని ప్రిజర్వ్ చేయడానికి మాకు ఫ్రీజర్ బాక్సులు ప్రతి మండలానికి 2 ఇచ్చామండి. అలాగే ఎన్నో కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు, అలాగే కొన్ని విలేజెస్లో ఇల్లు కాలిపోయిన వాళ్ళకి సహకారం అందించాము. అలాంటి కార్యక్రమాల్లో మానవత ముందుంది. అంతేకాకుండా పిల్లలు చదువుకోవటానికి 10th క్లాస్ పిల్లలకి స్టడీ మెటీరియల్ ఈ సంవత్సరం ఇవ్వడం జరిగిందండి. దానివల్ల ఎక్కువ ఫలితాలు బాగా సాధించామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ రకంగా మానవతా సంస్థ రాజాంలో ఎన్నో కార్యక్రమాలు చేసి సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉండి ప్రజల అభిమానాన్ని చూరగొంటుంది. అందువల్ల అందరు సహకారం అందించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేస్టర్ చెప్పండి, ఈరోజు మీరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఈరోజు ఎస్ఎస్సి ఫలితాలు మంచి మార్కులు సాధించారు ఈ ప్రభుత్వ స్కూల్ చదువుతున్న విద్యార్థులు. ఈరోజు మీకు వాళ్ళకి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు మీ ద్వారా? మేమైతే ప్రతి మండలం నుంచి 4 మండలాల్లో ఉన్న ప్రతి మండలం నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకి వాళ్ళకి ప్రత్యేకంగా సత్కారం చేయడం జరిగింది. వాళ్ళతో పాటుగా ప్రతి పాఠశాలలో ఉన్న ప్రథమ స్థానానికి కూడా మేము ఈరోజు వారి పిల్లల్ని ప్రోత్సహించడం జరిగింది. ఇది చేయడానికి మూల కారణం ఏంటంటే, కార్పొరేట్ పాఠశాల ధీటుగా మా ప్రభుత్వ పాఠశాలలోని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ ఫెసిలిటీస్ని చూసుకొని ఈరోజు ఈ రిజల్ట్స్ అనేవి కూడా మేము సాధించామని చెప్తున్నాం. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇప్పుడు కూడా అందరూ కూడా ఎప్పుడూ కూడా అంకిత భావంతో పనిచేస్తారు. పిల్లలకి నైతిక విద్యాబోధన అనేది ప్రభుత్వ పాఠశాలలోనే అందుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇది గుర్తించి ప్రభుత్వ పాఠశాలలోని మీ విద్యార్థులందరినీ, మీ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి విద్యాభివృద్ధికి, వారి నైతిక అభివృద్ధికి కూడా కృషి చేస్తారని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు అసలు కార్యక్రమం ఎందుకు చేపట్టారు? ఎంతమంది విద్యార్థులకి ఈరోజు సన్మానం చేసే పరిస్థితి కనిపించింది? ఎన్ని మండలాల నుంచి? ఈరోజు 4 మండలాల నుంచి ఇక్కడ విద్యార్థులు వచ్చారండి. అంటే రాజాం నియోజకవర్గం పరిధిలో 4 మండలాల నుంచి వచ్చారు. మాకు ఇక్కడ ఇంచుమించుగా అంటే సుమారుగా మాకు 40 మంది విద్యార్థులు వరకు, మొత్తం 60 మంది విద్యార్థుల వరకు మేము ప్రథమ, ద్వితీయ స్థానాలతో కలిపి మేము ఈరోజు ఇక్కడ పిల్లలకి అందరికీ కూడా ప్రోత్సాహాలకు అందించామండి. వాళ్ళకి భవిష్యత్తులో బాగా చదువుకోవాలని మేము ఇచ్చిన ప్రోత్సాహం తోడ్పడుతుందని మేము ఆశిస్తున్నాం సార్. ఇది ఇలా చూసుకున్నట్లయితే ఏదైతే రాజా నియోజకవర్గంలో ఇటీవలే ప్రభుత్వ స్కూల్లో చదివిన విద్యార్థులు ఎస్ఎస్సి ఫలితాల్లో విడుదలైనటువంటి ఇటువంటి ఫలితాల్లో సుమారుగా 500 పైబడి మార్కులు సాధించినటువంటి ఈ 4 మండలాల వంగర, రేగిడి, సంతకెవట్లు చూసుకున్నట్లయితే సుమారు 60 మందికి పైగా విద్యార్థులు 500 మార్కులు సాధించి పైబడి ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు అయితే మొత్తం మానవతా సంస్థ ఏదైతే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఈరోజు రాజా మైత్రి హై స్కూల్లో మైత్రి వేదికగా
ఈరోజు మానవ సంస్థ అలాగే స్నేహ సంస్థ ఉపాధ్యాయులు అయితే ఈరోజు అయితే ఘనంగా అయితే ఆ విద్యార్థులు అయితే సన్మానించే పరిస్థితి కనిపించింది. ఏదైనా సరే చూసుకున్నట్లయితే ప్రైవేట్ స్కూల్లే కాదు, ప్రభుత్వ స్కూల్లో కూడా మంచిగా చదివి మార్కులు సాధించవచ్చు. అంటే ఈరోజు అయితే మాత్రం ఈరోజు ప్రభుత్వ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు అయితే నిరూపించే పరిస్థితి కనిపించింది. ప్రభుత్వ స్కూల్లే ముద్దు, ప్రైవేట్ స్కూల్లో వద్దు అంటే అయితే మాత్రం ఈరోజు నినాదాలు అదే అటువంటి మాటలు పలికే పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఇది ఏదైతే ఉందో ఇంతకుముందు మానవతా సంస్థ వారు అయితే 10th ఫలితాల పరీక్షల ముందు అయితే ఈరోజు స్టడీ మెటీరియల్ బుక్స్ అయితే మాత్రం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ స్కూల్లో 10th విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అది చదువుతూ అయితే మంచి మార్కులు మంచి ఫలితాలు అయితే సాధించారు. అందులో భాగంగా ఈరోజు అయితే మాత్రం రాజా నియోజకవర్గం చూసుకున్నట్లు సుమారు 60 మందికి పైగా 500 దాటి అయితే మార్కులు వచ్చే పరిస్థితి కనిపించింది. సంతకవిటి మండలం మంద్రాడ సంబంధించి హై స్కూల్లో ఒక విద్యార్థిని 596 జిల్లా ఫస్ట్ అయితే వచ్చే పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఈరోజు ప్రైవేట్ స్కూల్లో కాకుండా ప్రభుత్వ స్కూల్లో చదివితే మంచి భవిష్యత్తు ఉందంటూ ఈరోజు మానవతా సంస్థ వారు అంతేకాకుండా ఉపాధ్యాయులు అయితే మాత్రం చెప్పుకునే పరిస్థితి కనిపించింది. వారందరినీ ఈరోజు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల స్కూళ్ళకు సంబంధించి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరికీ ఈరోజు అయితే రాజాంలో అయితే మాత్రం ఘన సన్మానం చేసి అయితే సత్కరించి అయితే అభినందించే పరిస్థితి కనిపించింది. రాజా నుంచి సురేష్ RTV.